ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అన్నయ్య, నాకేదో భయంగానే ఉంది. వదిన్కి ఏదైనా జరిగిందంటావా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నయ్య. పోలీస్ స్టేషన్ కా? ఏ శ్రీజ, ఏంటి అంత కంగారు? వాడికి ధైర్యం చెప్పడం మానేసి ఇంకా కంగారు పెడతావేంటి? లేదమ్మా, చెల్లి చెప్పింది నిజమే. శ్రీజ, ముందు అన్ని చోట్ల వెతుకుదాం. లేదంటే అప్పుడెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. సరే అన్నయ్య, వెళ్దాం పద. సంధ్య సంధ్య ఫోన్ చేస్తుంది. ముందు ఎత్తి మాట్లాడరా. ఎక్కడుందో అడుగు. హలో హలో సంధ్య. ఏవండి? సంధ్య, నువ్వెక్కడున్నావు? ఫోన్ ఎత్తట్లేదేంటి? వదిన, ఏంటి వదిన, మమ్మల్ని ఎంత భయపెట్టావు? ఎక్కడికి వెళ్ళావు వదిన? ఇటు సంధ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానండి. మీరలా టెన్షన్ పడద్దు. నేను ఇంటికి వచ్చాక మీకంతా క్లియర్గా చెప్తాను. మీరిలా టెన్షన్ పడి భయపడతారని నేను మీకు ఫోన్ చేశాను ఇప్పుడు. సరే సంధ్య, నువ్వు మాట్లాడావు, బాగానే ఉన్నాను అని చెప్పావు. అది చాలు మాకు. త్వరగా ఇంటికి వచ్చే. సరేనండి, వస్తున్నాను. అమ్మా, తను వచ్చేస్తుందంట. నేను చెప్తూనే ఉన్నాను కదరా, సంధ్య మన ఇంటి దేవత. తనకి ఏమీ కాదు. ఆ అమ్మలగన్న అమ్మే తనని కాపాడుతుంది. ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడూ తనని రక్షిస్తూనే ఉంటాడు. అయ్యో, చాలా టైం అయింది. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు వింధ్యకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఏదైతే అదే అయింది. జరిగింది చెప్దాం. ఏం జరిగినా ఫేస్ చేస్తాను. సార్, బిల్. అలాగే. ఓకే. వద్దు వద్దు అంటే వెళ్తూనే ఉన్నావేంటి సిస్టర్? నేనెంత వద్దంటున్నా నువ్వు వెళ్తావని నాకు తెలుసు. నేను కావాలని మీ ఇద్దరి గొడవలో దూరట్లేదు. అయినా కింద ఏం జరుగుతుందో చూడాల్సిందే. వింధ్య, అది నేను రావాలని ట్రై చేశాను. కాకపోతే అదే వింధ్య, తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోయాను. అక్కడ లాక్ అయిపోయాను. ఎక్కడ లాక్ అయిపోయారు? సంధ్య ఒడిలోనా? ఏంటో ఆ తప్పనిసరి పరిస్థితులు? నన్ను వదిలి వెళ్ళకండి అని అది మిమ్మల్ని ఆపేసిందా? వింధ్య, మీరు సెంటు కొట్టుకుని వెళ్తున్నప్పుడే నాకు మీ మీద అనుమానం వచ్చింది. ఎందుకు ఈ అనుమానాలు వింధ్య? ఇంక నువ్వు మారవా? ఆహాహా,
నేను మారను కదా. మరిక్కడ మీరు, అక్కడ ఆవిడ గారు ఇద్దరూ మాయమైపోయారు. ఎక్కడికెళ్లారు? ఉదయం అంతా చట్టపట్టాలేసుకుని బాగా తిరిగొచ్చారు కదా. తర్వాత హోటల్ రూమ్ తీసుకుని వింధ్య, స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. అదేంటో అప్పుడే వచ్చేసారు. హోటల్ రూము 24 అవర్స్ ఉంటుందంటే రేపు ఉదయం వరకు ఉంటుంది కదా. అక్కడే ఉండి బాగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంటికి రాలేకపోయారా? ఓహో, ఇళ్లలో ఫ్యామిలీస్ మేము ఉంటాం కదా, మాకెక్కడ అనుమానం వస్తుందోనని ఇక్కడ అత్తయ్య మావయ్యని నన్ను మేనేజ్ చేయడానికి మీరు, అక్కడ ఆవిడ అత్తగారిని భర్తని మేనేజ్ చేస్తూ ఆవిడ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారన్నమాట. పనుందన్నారు, ఫ్రెండ్ అన్నారు, తర్వాతేమో ఆఫీస్ అన్నారు. తీరా చూస్తే అక్కడ కూడా తమరు లేరు. ఏంటండి ఇది? ఇంతమందిని ఎలా మోసం చేస్తారు మీరిద్దరూ? ఇంత బరి తెగించి మీరు ఎలా తిరుగుతున్నారండి? సిగ్గనిపించట్లేదా మీకు? నోరు మూస్తావా? నోరు మూస్తావా? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? నోటికి ఏదొస్తే అది వాగడమేనా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. నిజంగా జరిగింది అది కాదు. ఎందుకండి ఆ దొంగ ప్రమాణాలు? మీరు కాకుండా అత్తయ్య గారి మీద కూడా ప్రమాణం చేస్తున్నారా? అసహ్యంగా ఉందండి. వాళ్ళని నిలదీస్తున్నావు సిస్టర్. ఇప్పుడు నువ్వు బాగా పొల్యూట్ అయిపోయావు. ఇంకా నీ కర్మ. ఏం చెప్పినా నువ్వు నమ్మవు. బావకి ఇలానే నీ మీద కోపం పెరుగుతూనే ఉంది. ద్వేషం పెంచుకుంటాడు. వద్దు బాబోయ్, నా వల్ల కాదు అంటాడు. అప్పుడు నేను బావ చేత్తో తాళి కట్టించుకుంటాను. ఈ ఇంట్లో కోడలు కావాలన్న నా ఆశ నెరవేరబోతుందేమో. ఇదంతా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మీరింకా నటించింది చాలు, మోసం చేసింది చాలు. మీరిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. పిచ్చిగాని పట్టిందా నీకు? నేనొస్తుంటే ఏం జరిగిందంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా అది మనకెందుకులే అనుకుని నేను వెళ్ళబోయాను. చూస్తే అక్కడ చుట్టూ చీరలు పడున్నాయి. ఎవరా అని వెళ్ళి చూస్తే సంధ్య గారు. కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ లేట్ అయింది. ఆహాహాహా, సంధ్యకి యాక్సిడెంట్ అయిందని ఇంకో కొత్త కథ చెప్తున్నారా? అయ్యో లేదు వింధ్య, నా మాట విను, అదే నిజం. చావు బ్రతుకుల మధ్య ఉన్న సంజయ్ గారిని రక్తం కారుతున్నా అక్కడే వదిలేసి రమ్మంటావా? వదిలేయాలి. వదిలేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా మీరు చెప్పేవన్నీ డ్రామాలు. మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. మీ ఈ దొంగ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో నేను చూస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మీ వ్యవహారం బయట పడుతుంది. అప్పుడు మీ అమ్మకి మీరు, అత్తకి భర్తకి సంధ్య సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు తొందరలోనే రాబోతుంది. వింధ్య, అలాంటి రోజు రాదు. వచ్చినా నేను చూసుకుంటానులే. చూసుకుంటారు. ఆ ధైర్యంతోనే కదా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు.